హాయ్ అండి. ఇవాళ అందరూ మీరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. సో మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇవాళ క్యాబేజ్ కూర చేస్తున్నానండి. జస్ట్ టమాటో ఉల్లిపాయలు వేసేసి క్యాబేజ్ కూర. నేను ఎన్నో రకాల క్యాబేజ్ ఫ్రైలు కానీ క్యాబేజ్ కూరలు కానీ చూపించాను. సో ఇవాళ మాత్రం నేను చాలా చాలా సింపుల్గా చేసేసుకునే క్యాబేజ్ కూర. టమాటోలును ఉల్లిపాయలు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి క్యాబేజ్ వేసేసి ఉప్పు కారం తగినంత పోపు వేసేసుకున్నది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అది చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. సో దీని ప్రొసీజర్ నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు బాండి పెట్టేసుకున్నాను, తగినంత నూనె వేసేసుకున్నానండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. పోపు ఎక్కువ వేయక్కర్లేదండి, జస్ట్ మామూలుగా వేసేసుకుంటే చాలు. ఆవాలు జీలకర్ర ఆవాలు వేసాను, ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసేసాను. అలాగే మినపప్పు శనగపప్పు ఎక్కువ అక్కర్లేదండి, ఎందుకంటే ఈ మధ్య అందరూ కంప్లైంట్ చేస్తున్నారు కదా, ఎక్కువ వేయొద్దు, ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువ వేయొద్దని అంటున్నారు. సో సమ్ డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కదండి. సో ఇదివరకు లాగా అందరివి గట్టిగా ఉండట్లేదు పళ్ళు. కాల్షియం డెఫిషియన్సీ వచ్చాక చాలా మందికి, విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చాక చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అందుకు ఈ పోపు దీంట్లో పళ్ళు కటక్మని కొరికేసరికి వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది, అప్పుడు మన మీద కోపం వస్తుంది. సో అవన్నీ ఎందుకులే, కానీ కూరల్లో కొన్ని కూరల్లో ఆ పోపు కూడా లేకపోతే బాగోదు కదా అని నేను చెప్తున్నాను. చాలా ఈజీగా వేగిపోవాలి. నేను బాండి తొందరగా పెట్టేసుకున్నాను, వేడిగా ఉన్నాయి కాబట్టి తొందరగా వేగిపోయాయండి. ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అలాగే మినపప్పు శనగపప్పు ఇలా బాగా వేగిపోతే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ఎక్కడికెక్కడికో ఏమేమో తెచ్చుకోకర్లేదు. హ్యాపీగా ఇంట్లో క్యాబేజ్ ఉంటే చాలు. పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. నేను ఒక చేత్తో వీడియో తీస్తాను, అవి పచ్చిమిరపకాయలు నా చేతి మీద పడుతూ ఉంటాయండి. నా చెయ్యి కూడా కాలుతూ ఉంటుంది, అప్పుడప్పుడు నా ఫోన్ మీద పడుతుంది. నేను చాలా రిస్క్ తీసుకుని చేస్తున్నాను. బట్ ఆల్సో మీకు అందరికీ డెమో చూపించాలి కదా. నేను ఇదివరకు జస్ట్ వాయిస్ ఓవర్ ఒకటే ఇచ్చేదాన్ని. సో ఇప్పుడు మీకు అందరికీ నేను ఎలా చేయాలో చూపిస్తూ ఉంటాను కదండి. సో పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయాయి, చాలా ఇబ్బంది పడతానండి, చాలాసార్లు చెయ్యి కాలిన రోజులు ఉన్నాయి. సో ఉల్లిపాయలు కూడా వేసేసానండి. ఉల్లిపాయలు కూడా వేసేసి ఒక నిమిషం వేయించాలండి. ఇలా నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. సో పెద్ద ఉల్లిపాయ తీసుకుని ఇలా వేయించేయాలి. సో ఫ్రై చేస్తూ ఉంటే అవి కొంచెం వేగుతూ ఉంటాయి. అప్పుడే కొంచెం మనం కరివేపాకు వేసేసుకోవాలండి. కరివేపాకు వేగుతున్నప్పుడే, ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కూర. సో మీకు వీడియోలో ప్రాబ్లం ఉంటే క్షమించండి నన్ను, బికాజ్ నేను ఒక్కదాన్ని చేస్తూ ఉంటాను, కొంచెం దూరం పెట్టుకుంటూ ఉంటాను, ఎందుకంటే చాలా వేడి వచ్చేస్తూ ఉంటుంది. హాఫ్ స్పూన్ పసుపు వేయాలండి, వేసేసాను. అది చిన్ని స్పూన్ కాబట్టి హాఫ్ స్పూన్ అది. సో ఇది కొంచెం వేగాలండి, వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో వేగిపోయండి, పచ్చిమిరపకాయలును ఉల్లిపాయలు బాగా వేగిపోయి. ఇప్పుడు నేను ఎప్పుడు చేసి పెట్టుకుంటాను కదా, ఇంట్లోనే నేను చేసి పెట్టుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇంట్లో చేసుకున్నది మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం వేసుకుంటే చాలండి, బస్ ఇంతే చాలండి. ఇది మొత్తం ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు దాంట్లో బాగా వేగితే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో బాగా వేగిపోవాలండి. ఇది వేగిపోతే మనం మిగతా ప్రొసీజర్లోకి వెళ్ళిపోవచ్చు. సో నేను కొంచెం మీడియంలో పెట్టాను, సో దట్ తొందరగా వేగుతుందని. ఆ పచ్చి వాసన పోవాలి కదండి, అందుకు. సో పోయిందండి. సో ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోలు, నేను 2 పెద్ద పెద్ద టమాటోలు తీసుకున్నానండి, అవి వేసేయాలి. కూరే క్యాబేజ్ టమాటో కర్రీ కాబట్టి టమాటోలు ఎక్కువ ఉండాలి. సో ఇవి కూడా వేసేసి బాండి తిరిగిపోతుంది చూసారా, నేను ఒక చేత్తో పట్టుకున్నాను. సో 2 టమాటోలు వేసేసానండి ఫుల్గా. ఇది కొంచెం మగ్గాలండి, ఇది మగ్గాక కానీ మనం క్యాబేజ్ వేయడానికి లేదు, మీకు మళ్ళీ చూపిస్తాను. సో టమాటోస్ కూడా బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్
నేను ఇలాగే తరిగి పెట్టుకున్నాను. ఒక్కొక్క కూర నేను ఒక్కొక్కలా చేస్తాను. ఒక్కొక్క కూర ఒక్కసారి మీకు చూపిస్తాను. గ్రేటర్లో నేను గ్రేట్ చేసుకున్నాను, చాలా సన్నగా వచ్చింది అని ఎగ్జిబిషన్లో కొనుక్కునేది, చాలా సన్నగా తురిమాను చూసారా, అది అలా ఒకటి. కానీ ఈ కూరకి మాత్రం ఇలాగే ఉండాలి, అంత మరీ సన్నగా ఉంటే బాగోదు. ఈ కూర మాత్రం, ఈ క్యాబేజ్ టమాటో సింపుల్ కర్రీ మాత్రం ఇలాగే ఉండాలి. దీన్ని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కలిపేయాలి. కలిపేసేసి కొంచెం వాటర్ పోయాలండి. కొంచెం ఎటు క్యాబేజ్ వదిలేస్తుంది, సో హాఫ్ గ్లాస్ వాటర్ పోసేస్తే సరిపోతుంది. ఇది కొంచెం మగ్గాలి. సో మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకున్నాక మగ్గాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో క్యాబేజ్ మొత్తం మగ్గిపోయిందండి, మీకు తెలుస్తుంది కదా, చాలా ట్రాన్స్పరెంట్గా అయిపోయింది, చాలా సాఫ్ట్గా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ పొజిషన్లో తగినంత ఉప్పు, నేను ఇంత తీసుకున్నానని ఇంత వేయట్లేదు, నేను 1.5 స్పూన్ వేసినాను. మనం తీసుకున్న కూరని బట్టి ఉంటుందండి. క్యాబేజ్ కూరకి కొంచెం తక్కువ వేసుకోవాలి, లేకపోతే ఉప్పు కష్టం అయిపోతుంది. సో ఉప్పు కూడా వేసేసాను. అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి, కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొంచెం కారం, ఒక 1 స్పూన్ కారం. కొంచెం స్పైసీగా ఉండాలి కదండి, మరీ బ్లంట్గా ఉంటే బాగోదు కదా, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. అలాగే కొంచెం గరం మసాలా, ఇంత తీసుకున్నానని ఇంత వేస్తానని కాదండి, కొంచెం గరం మసాలా అంతే. అది కొంచెం వేసానని కానీ అది వేసేసాను, ఆటోమేటిక్గా అదే మళ్ళీ పడిపోయింది. సో నో ప్రాబ్లం, క్యాబేజ్ కూర చప్పగా ఉంటుంది కాబట్టి ఈ మాత్రం మసాలాలు పడాలండి. సో ఇప్పుడు నేను కొంచెం హైలో పెట్టేసుకుంటాను కూరని. సో నేను అన్ని తగ్గుపాలల్లో వేసేసాను. సో నేను తీసుకున్నది 1/2 కేజీ కన్నా ఎక్కువ ఉంటుంది క్యాబేజ్. సో టమాటోలు వేసాం, ఉల్లిపాయలు వేసాం, అన్నిటికీ సరి సమానంగా నేను వేశాను. మీరు కూడా మీరు తీసుకున్న కూరని బట్టి మీకు రుచికి తగినంత కారం, ఉప్పు, గరం మసాలా ఇవన్నీ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఇంట్లో చేసుకున్నది వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మీరు చపాతీలో తినచ్చు, పుల్కాలో తినచ్చు, రోటీలో తినచ్చు, అలాగే వేడి అన్నంలో తినచ్చు. సో మీరందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాను. కొంచెం నాకు హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, నలుగురికి షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నా ఛానల్ని ప్రమోట్ చేయండి, సో దట్ నేను విత్ స్టాండ్ అవుతాను. అలాగే ఇన్స్టాగ్రామ్లో నేను పాటలు పాడుతున్నాను, దయచేసి మీరందరూ వినండి, ఫాలో అవ్వండి. సో నేను లాస్ట్లో గార్నిష్గా నేను కరివేపాకు వేసేసాను. మొత్తం కూర అంతా అయిపోయిందండి. ఇదేనండి కూర, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చూస్తేనే తెలుస్తుంది ఎంత బాగుంటుందో ఈ కూర. దాని కన్సిస్టెన్సీ కానీ దాని కలర్ కానీ సూపర్ ఉందండి. సో నాకైతే నోరు ఊరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యేటట్టు చూడండి. దయచేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బాయ్ అండి.